హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్తర్ కిచెన్స్. ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేసి చూపిస్తున్నా అండి. సింపుల్‌గా మీరు కూడా ట్రై చేయండి. నేను ముందుగా పావు కేజీ మష్రూమ్ తీసుకొని ఉప్పు నీళ్ళలో చక్కగా నీట్‌గా కడిగి పెట్టేసుకున్నాను. కడిగి పెట్టేసిన తర్వాత వీటిని కట్ చేసి పెట్టేసుకోవాలండి. మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 2 వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసి ఇవి వేగేటప్పుడే కొంచెం ఉప్పు వేయాలండి. ఒక స్పూను ఉప్పు వేసుకొని ఒక కట్ట మెంతికూర తీసుకొని నీట్‌గా కడిగి పెట్టేసుకొని అందులో వేసేసుకొని కొంచెం వేగనివ్వాలండి. ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నిండా తీసుకొని చక్కగా వేయించి పెట్టేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు. ఒక స్పూను పసుపు వేసుకొని కలిపెట్టుకోవాలి. నేను ముందుగానే 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసేసాను. కొంచెం కొత్తిమీర వేసేసి వీటిని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలండి. ఇలాగ టమాటా మెత్తపడినాక తీసి ఒకసారి కలిపేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసేయాలి. నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటన్నిటిని కూడా ఒకసారి వేసేసి దీన్ని అంతా కూడా చక్కగా ఒకసారి కలిపేసుకోవాలండి. నీట్గా అంతా కలిపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. చూడండి వాటర్ బాగా వచ్చేస్తుంది. ఇంక ఈ వాటర్ అంతా కూడా ఇట్లానే ఇంక వాటర్ పోయకుండానే ఈ వాటర్తోనే ఇంత మగ్గించుకోవాలండి దీన్ని అంతా కూడా. మళ్ళీ నేను మూత పెట్టి కొద్దిసేపు మగ్గిస్తున్నాను వాటర్ అంతా ఇంకే వరకు. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. స్పూన్ నిండా తీసుకొని ఒక స్పూన్ వేసేసుకోవాలి. వేసి కొంచెం కొత్తిమీర వేసేసుకొని చక్కగా దీన్ని ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ కూర అంతా రెడీ అయ్యేసరికి మనకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి. చక్కగా ఇవంతా మగ్గుతుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. ఒక అర స్పూన్ వేస్తే సరిపోతుంది. ఈ గరం మసాలా వేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గనిస్తే చాలా మంచిగా ఉంటుంది. మన కూర కూడా దగ్గరికి అయిపోయింది. నేను ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత నేను ఇంకా స్టవ్ ఒకసారి కలిపేసి స్టవ్ బంద్ చేస్తున్నానండి. సింపుల్గా ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. ఈ కర్రీ రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.